తగ్గేదేలే. మా హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్, సో మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. మీరు క్రేజీగా ఫన్నీగా ఆన్సర్స్ చెప్పాలి. సో తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు అని ఎప్పుడు అంటాం? నా టీం నుంచి వచ్చేస్తున్నాడు. నీ పేరు? బాల్సాయ్. ఆ ఒక్కటి అడక్కు అని ఎప్పుడు అంటాం? ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. పేరెంట్స్ అడిగినా చెప్పవా? పేరెంట్స్కి చెప్తాం, ఫ్రెండ్స్కి చెప్తాం. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? అన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్తాం. సరేరా, ఒక్కసారి సడన్ గా ఎవరైనా ఎగ్జామ్ హాల్లో నేను చూసారే అనుకో, ఏం చేస్తావు మరి? అప్పుడు అంటే ఎగ్జామ్ రాస్తూ ఉంటావు కదా, ప్లీజ్ ఏం చెప్తావు వాళ్ళకి? అప్పుడు నిజం చెప్పేస్తాం. ప్లానింగే. నీ పేరు? దివ్య. దివ్య, ఆ ఒక్కటి అడక్కని ఎప్పుడు అంటావు? బాయ్ ఫ్రెండ్ ఫోన్ లాక్ అడిగినప్పుడు. నువ్వు పాస్వర్డ్ ఏం పెట్టుకున్నావు? అదొకటే అడక్కు. ఆ ఒక్కటి అడక్కని బాయ్ ఫ్రెండ్ అంటావు. అంటే ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండా? సిగ్గుపడుతున్నావేంటి దివ్య? బాయ్ ఫ్రెండ్ అంటే కాదని మామూలుగా చెప్పొచ్చు కదా. మరి బాయ్ ఫ్రెండ్ కానప్పుడు తనకి చెప్పు పాస్వర్డ్ ఏంటో చెప్పు. అదే పాస్వర్డ్. ఏంటి అశోక్? అదొకటే అడక్కు. అది ఒక్కటి అడక్క పాస్వర్డా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నా టీం ఎవరు వస్తున్నారా? అనుష. అనుష, ఆ ఒక్కటి అడక్కని ఎప్పుడు అంటాం? లవ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కిస్ అడిగినప్పుడు. అంటే ఈ రోజుల్లో లవ్లు అవి ఏమీ లేవు కదా, డైరెక్ట్ గా కిస్సే కదా. అంటే కిస్తోని ప్రపోజ్ చేస్తున్నారు కదా అని చెప్పి వీడి ఉద్దేశం. తెలీదు, అసలు ఏమీ తెలీదు, అమాయకురాలు పాపం. అవునా? మాకేం తెలియదండి, అప్పుడే పుట్టి నర్సరీ నుంచి వచ్చాం. ఇప్పుడే మేము నర్సరీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాము. అవునవును, తెలుస్తుంది. నర్సరీ అంటే ఇది చదువుకునేది కాదు, తెలుసు. మొక్కలదే. కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓకే, మరి తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. అయ్యో రామా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? వెంకట సాయి. వెంకట సాయి, అయ్యో రామా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆఫ్ కూడా తాగలేనోడు ఫుల్ వేసేసినప్పుడు. ఇప్పుడు ఆఫ్ కూడా తాగలేనోడు ఫుల్ తాగాడు అనుకో, అయ్యో రామ అనుకుంటాడు అనమాట. ఓ, కానీ మా టీం అయినా నీకు భలే అర్థమవుతుందిరా. మరి ఏం చేస్తావు? నీకు అర్థం కానప్పుడు నాకన్నా అర్థం అవ్వాలి కదా. ఇలాంటి విషయాలు నాకు అర్థం కావు. నేను నాకు చాలా అసలు దీంట్లో అసలు అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. నీ పేరు? నళిని. నళిని, అయ్యో రామ అని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక అబ్బాయికి పెట్టాల్సిన మెసేజ్ ఇంకో అబ్బాయికి పెట్టినప్పుడు. ఇప్పుడు 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 సాంప్రదాయని సుపిని సుద్ద పూసని సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. కాదు, ఎవరికి పెట్టాలనుకున్నావు మెసేజ్ నువ్వు రాత్రి? ఎవరికి పెట్టాలనుకోలేదు. ఎవరికి పెట్టాలనుకోకుండానే నాకు వచ్చేసిందా? నువ్వు ఎవరికో పెట్టాలనుకున్నావు? ఏం పెట్టానని? ఏం పెట్టాను? మెసేజ్ చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. పేరు? చరణ్. చరణ్. చరణ్, అయ్యో రామ అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళి పర్స్ కొంపలం వచ్చినప్పుడు. ఒరే, ఇప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తావు? ఇప్పుడు మొత్తం బిల్లు వచ్చేసింది, బిల్లు కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తావు? పారిపోతావు వదిలేసి? 1 lakh అయిపోయింది బిల్లు. ఏం చేస్తావు? పారిపోతాను. పారిపోతా? గర్ల్ ఫ్రెండ్ వదిలేసి పారిపోతావా? పారిపోతాం. సో నీ పేరు? శ్రీవర్షిని. శ్రీవర్షిని, ఆ ఒక్కటి అడక్కు అని ఎప్పుడు అంటావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు ఆ ఒక్కటే అడక్కు అంట. మన అకౌంట్ లో ఎంతమంది ఉన్నారు? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంట. ఓహో, మనకు అసలు కౌంట్ లేదు, లెక్కెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే కదరా? అరే ఏంట్రా ఇది?